హలో సార్, వైన్ షాపులకు పెద్ద సారా మాట్లాడేదా? అవునయ్యా, నాన్నెవరు ఎవరు ఇచ్చారు? ఎవరో ఒకరు ఇచ్చినారులే కానీ కాదు. ఏం మందు రేట్లు తగ్గుతాయన్నారు, ఏం ఇంకా తగ్గలేదే, నెల అవుతా ఉన్నా కూడా. ఏం తగ్గించేదే? కాదు సార్, పేపర్లకి వేసినారు, టీవీలో వేసినారులే. కాదు, మందు రేట్లు తగ్గిస్తామని చెప్పినారు, ఏం తగ్గలేదని అడుగుతున్నాలే సార్. కాదు పెద్ద, తగ్గిస్తేనే మందు తాగుతావు నువ్వా? ఏం తగ్గికుండా ఉంటే మందు తాగవా? సార్, క్వార్టర్ 10,000 పెట్టినా తాగుతాం, ఆ విషయం పక్కన పెట్టు. కాదు, తగ్గించామని చెప్పింది మీరే కదా, ఏం తగ్గలేదని అడుగుతా ఉండాలి సార్. దాంట్లో తప్పేమన్నది? పెద్దయినా ₹1 కూడా తగ్గివయా? ఏం చేస్తావు? కాదు సార్, మేమేం చేస్తాం సార్, పేదవాళ్ళము. కాదు, తగ్గించామని చెప్పి మీరే కదా చెప్పింది. ఇప్పుడు ఏమి తగ్గలేదని అడుగుతా ఉంటారు, తప్పేమన్నది? కాదు, ప్రతి దానికి తొందరపడితే మేము ప్రతిదానికి తొందరపల్లా స్వామి. వైన్ షాపులు పెట్టిన తర్వాత మందు రేట్లు పాతవి కాకుండా కొత్తవి పెడతా అన్నారు కదా, తగ్గించే. ఏమి తగ్గిలేదని అడుగుతున్నాలే స్వామి. పాత బ్రాండ్లన్నీ తీసేసి కొత్త బ్రాండ్లు పెట్టినాం కదా, ఇంకేమి నీకు నసా? కొత్త బ్రాండ్లు పెట్టినారు, బ్రహ్మాండంగా ఉన్నది స్వామి. పాత రేట్లే ఉన్నాయి, కొత్త రేట్లు అయ్యారు కదా. మేము కొత్త రేట్లు పెట్టాలా? పెట్టలేమియా? ఏం తాగవా? కాదు సార్, తగ్గిస్తాం అని చెప్పి మొన్నటిదాకా చెప్పి వైన్ షాప్ తెలిసి నెల గడిచిపోతా ఉన్నది, ఇంకా తగ్గలేదేమని అడుగుతున్నాను సార్. తప్పేమన్నది? టైం చూసుకో, మేమే తగ్గిస్తాంలయ్యా స్వామి. సార్, మీరు తగ్గికున్నా పర్వాలేదు సార్, మందు బాబులకు ఆశ పెట్టకండి సార్. తగ్గిస్తాంలే సార్. ₹99 మంది అన్నారు, ఎప్పుడు పోయినా లేదన్నారు. ఇంతకది ఇసిపెట్టినారు లేదా తెలియలా. స్టాక్ తక్కువ ఉంది, ఇసి పెడతాం పెద్దయినా. మీరు ఇసి పెట్టకుండా నష్టం లేదు సార్. మందు బాబులకి మాత్రం ఆశ పెట్టి మోసం చేయకండి సార్. పొద్దునే ఫోన్ పెట్టయ్యా.